హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. నేను మిస్ సింధుని. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యాషన్ బై సింధు. ఇవాంటి వీడియోలో దొండకాయ మసాలా కర్రీని చాలా సింప్లెస్ట్ మెథడ్లో అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోని ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. రెసిపీ ప్రిపరేషన్ కోసం 1/2 kg దొండకాయలు తీసుకున్నాను. వాటికి ఉన్న 2 ఎడ్జెస్ కూడా కట్ చేసి ఇలా పొడుగ్గా ఘాటులాగా పెట్టుకున్నాను. ముక్క చివరి వరకు కట్ చేయకుండా జస్ట్ ఒక స్లిట్ లాగా ఇచ్చాను. స్టవ్ మీద కొంచెం హెవీ బాటమ్గా ఉన్న ఒక కడాయి పెట్టుకుని అందులోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఘాటు పెట్టుకుని ఈ దొండకాయ ముక్కలన్నీ ఆయిల్లోకి వేసి లో టు మీడియం హీట్లో పైన కలర్ అనేది కొంచెం బ్రౌనిష్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిన వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి 2 మీడియం సైజ్ బిర్యానీ ఆకులు, 2 1 ఇంచ్ సైజులో ఉన్న దాల్చిన చెక్క ముక్కలు, అలాగే ఒక 5 లవంగాలు, 5 యాలకులు, ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి లో హీట్లోనే స్పైసెస్ అన్నీ కూడా బాగా ఫ్రైయింగ్ చేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకునే ఈ దొండకాయ మసాలా కర్రీ అనేది రైస్, రోటీ, పుల్కా, జీరా రైస్, పులావ్ ఇలా దేనిలో సర్వ్ చేసుకున్నా చాలా చాలా రుచికరంగా ఉంటుంది. స్పైసెస్ అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని వీలైనంత చిన్న ముక్కలుగా తరిగినవి వేసుకోవాలి. ఆనియన్స్ మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. లో హీట్లోనే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రైయింగ్ చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడే ఒక రెమ్మ కరివేపాకు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని బాగా కలుపుకుని లో హీట్లో కుకింగ్ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేయాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి 4 మీడియం సైజ్ టొమాటోలు బాగా పండినవి రఫ్గా చాప్ చేసుకున్న ముక్కలు యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 5 వెల్లుల్లి రెబ్బలు, ఒక 5 అల్లం ముక్కలు వేసుకోవాలి. అల్లం ముక్కలు జస్ట్ ఒక 1 ఇంచ్ ఉంటే సరిపోతుంది. 1 ఇంచ్ కంటే చిన్నగా ఉంటే కనుక 5 వేసుకోండి, 1 ఇంచ్ ఉంటే కనుక 2 వేసుకోండి, సరిపోతుంది. సో ఈ 3 ఇంగ్రీడియంట్స్ని కలిపి టొమాటో ప్యూరీ లాగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ ఏమీ యూజ్ చేయొద్దు. టొమాటోస్ని గ్రైండ్ చేస్తే వచ్చే జ్యూసే సరిపోతుంది. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈ టొమాటో ప్యూరీని వేసి బాగా కలుపుకుని కూరకి సరిపడా ఉప్పు, కారం అనేది ఈ స్టేజ్లో యాడ్ చేసేసుకుని ఈ మిశ్రమం నుంచి ఆయిల్ అనేది పైకి ఫ్లోట్ అయ్యే వరకు లో హీట్లోనే కడాయికి సరిపడా లిడ్ అనేది పెట్టి కుకింగ్ అనేది కంటిన్యూ చేయాలి. టొమాటో ప్యూరీ నుంచి పచ్చివాసన తగ్గి ఆయిల్ పైకి ఫ్లోట్ అవుతున్నప్పుడు ఇందులోకి వేసుకునే ఒక స్పెషల్ పేస్ట్ కోసం మరొకసారి మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి పచ్చి కొబ్బరి ముక్కలు బాగా సన్నగా తరిగినవి అప్రాక్సిమేట్లీ ఒక 1/2 కప్ వరకు వేసుకున్నాను. ఈ రెసిపీ ప్రిపరేషన్లో పచ్చి కొబ్బరి ఉంటేనే వేయండి, లేకపోతే స్కిప్ ఆఫ్ చేసేయండి. కానీ డ్రై కోకోనట్ అంటే ఎండు కొబ్బరి మాత్రం యూజ్ చేయొద్దు. టేస్ట్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. తర్వాత మీరు ఎంత క్వాంటిటీ అయితే పచ్చి కొబ్బరి తీసుకున్నారో అంతే ఈక్వల్ క్వాంటిటీలో జీడిపప్పు కూడా వేసుకోండి. సో జీడిపప్పు, పచ్చి కొబ్బరి 2 కలిపి వాటర్ అనేది కొద్దిగా యాడ్ చేసుకుని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండింగ్ చేసుకోండి. వన్స్ మనకి ఈ మిశ్రమం నుంచి ఆయిల్ పైకి ఫ్లోట్ అవుతున్నప్పుడు ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న కొబ్బరి, జీడిపప్పు పేస్ట్ కూడా వేసుకుని బాగా కలుపుకొని మరొకసారి లిడ్ పెట్టేసి 3 to 4 మినిట్స్ పాటు లో హీట్లో కుక్ చేసుకోవాలి. దీనివల్ల కొబ్బరిలో ఉన్న పచ్చిదనం అనేది కొంచెం తగ్గి కూర అనేది చాలా అరోమాటిక్గా అండ్ ఫ్లేవర్ఫుల్గా టర్న్ అవుతుంది. మనం వేసిన కొబ్బరి, కాజు పేస్ట్ వల్ల కూరకి మంచి కలర్ అండ్ టెక్స్చర్ రావటమే కాకుండా చాలా రిచ్ టేస్ట్ వస్తుందండి. ఇది మనం తినే ప్రతి ముద్దలోనూ మనం ఎంజాయ్ చేయగలం. ఇప్పుడు ఈ గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపడా అడ్జస్ట్ చేసుకుని వాటర్ అనేది యాడ్ చేసుకోండి. తర్వాత ఒక పొంగు వచ్చే వరకు లో హీట్లోనే కుకింగ్ చేసుకుని ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. అలాగే ఇందాక మనం ఫ్రై చేసుకున్న దొండకాయ ముక్కలు కూడా వేసేసుకుని బాగా కలుపుకుని కూర అంతా కూడా బాగా చిక్కగా దగ్గరికి వచ్చే వరకు లో హీట్లోనే కుక్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ ఆల్ కూర దగ్గరికి వచ్చేసింది అని అనుకున్నప్పుడు ఇందులోకి రఫ్గా చాప్ చేసుకున్న కొత్తిమీర ఆకుల్ని వేసుకుని అలాగే ఒక టేబుల్ స్పూన్ కసూరి మేతిని కూడా 2 అరచేతుల మధ్యలో నలుపుకున్నది వేసుకుని బాగా కలుపుకుని డిష్ అవుట్ చేసుకుని సర్వ్ చేయటమే. సో ఎంతో రిచ్గా, యూనిక్ టేస్ట్ అండ్ ఫ్లేవర్ఫుల్గా ఉండే ఈ దొండకాయ మసాలా కర్రీ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో లింక్ హెల్ప్ఫుల్, యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయడం మర్చిపోద్దు. ఫస్ట్ టైం ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ కూడా మర్చిపోకుండా సెలెక్ట్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో రేపు మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. దొండకాయలు యూస్ చేసి కొన్ని రెసిపీస్ ఆల్రెడీ ఛానల్లో పోస్ట్ చేశానండి. ఆ రెసిపీస్లోంచి కొన్ని పైన ఐకార్డ్స్లో చివరి ఎండ్ స్క్రీన్లో ప్రొవైడ్ చేస్తాను. కుదిరితే ఆ రెసిపీస్ కూడా ఒకసారి తప్పకుండా చెక్ చేయండి. అవి కూడా మీకు బాగా నచ్చుతాయి అని అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. బాయ్.